హాయ్ ఫ్రెండ్స్, మీరు నా చేతిలో చూస్తున్నటువంటిది నోకియా 150 డ్యూయల్ సిమ్ ప్రీమియం కీప్యాడ్ మొబైల్. కీప్యాడ్ మొబైల్స్ అంటే మనకి మోస్ట్లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మెయిన్గా గుర్తొస్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ అయితే మనం ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా కీప్యాడ్ మొబైల్స్ యూస్ చేసేవాళ్ళం. అండ్ రీఛార్జెస్ విషయానికి వస్తే కూడా మనం 10 రూపీస్ 50 రూపీస్ ఈ విధంగా రీఛార్జ్ కార్డ్స్ అనేవి వచ్చేవి. వాటిని స్క్రాచ్ చేసి వాటిలో వచ్చినటువంటి నెంబర్ ఎంటర్ చేస్తే మనకు 10 రూపీస్కి ఒక 7 రూపీస్ 80 పైసా అలా వచ్చేది. అలాగే 50 రూపీస్ వేస్తే 47 రూపీస్ అలా మనకు వచ్చేది. ఆ రోజులు అనేవి చాలా మెమరబుల్ డేస్గా మనం చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం, ప్లాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ రేట్. ఖచ్చితంగా మనం పర్ మంత్ 300 రూపీస్ అలా పెట్టి ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా 28 డేసే మనకు వస్తూ ఉంది. అండ్ మెయిన్గా ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, మోర్ టెక్నాలజీ వచ్చేసింది. అండ్ ఈ టెక్నాలజీతో పాటుగా మనకి హ్యాకింగ్ కానీ, మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీ తీసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో వీటిలో మనం తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ కీప్యాడ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ కూడా ఇవి ఎవర్ గ్రీన్ మొబైల్స్. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా ప్రజెంట్ నేనైతే మా ఫాదర్ కోసం తీసుకోవడం జరిగింది. మా ఫాదర్ కీప్యాడ్ మొబైల్ యూజ్ చేయగలరు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేరు. సో కాబట్టి తన కోసం అయితే ఇది నేను ఆర్డర్ చేశాను. ఈ నోకియా 150 డ్యూయల్ సిమ్ ప్రీమియం కీప్యాడ్ మొబైల్. దీంట్లో మనకి MP3 ప్లేయర్ ఉంటుంది, అలాగే FM రేడియో ఉంటుంది, తర్వాత కెమెరా ఉంటుంది, ఫ్లాష్ లైట్ ఉంటుంది. కీప్యాడ్ చాలా ప్రీమియం కీప్యాడ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ FM రేడియో దీంట్లో ఉంది. కాబట్టి మనకి సిగ్నల్ ఉంటే సిటీస్ అలా దగ్గరలో ఉన్నప్పుడు FM రేడియో వినడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్ న్యూ మోడర్న్ ప్రీమియం డిజైన్తో అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని యొక్క ఫీచర్స్ కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. ఇదైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో అమెజాన్ నుంచి అయితే ఈ విధంగా ప్యాకింగ్ రావడం జరిగింది. దీని అయితే ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ విధంగా ప్యాకింగ్ ఓపెన్ చేస్తే దీంతో మొబైల్తో పాటుగా నేను ఎక్స్ట్రా డివైస్ ఇది యాక్చువల్లీ ఆర్డర్ చేశాను. ఇదేంటంటే నా దగ్గర USB ఇయర్ పాడ్స్ ఉంది. సో నాకు మనకి జాక్ ఉంటుంది కదా, 3.5mm జాక్, రౌండ్ షేప్ జాక్ ఉంటుంది కదా. సో దానికి నేను కనెక్ట్ చేసుకోవాలి. సో దానికి కనెక్ట్ చేసుకోవడం కోసంగా నేను ఇది ఎక్స్ట్రా ఈ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్గా 3.5mm జాక్ వస్తుంది ఒక సైడు, దీన్ని ఇన్సర్ట్ చేసుకునేదానికి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి C టైప్ వస్తుంది. కాబట్టి దీనికోసం అయితే నేను దీన్ని ఆర్డర్ చేశాను. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. అండ్ ఇది కూడా నాకు మొబైల్ ప్యాక్లోనే పెట్టి పంపించడం జరిగింది. 2 అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను కాబట్టి. అయితే ఇప్పుడు మనం మొబైల్ మెయిన్గా చూద్దాం. దిస్ ఈజ్ ద మొబైల్, చూస్తున్నారు కదా, నోకియా 150 ప్రీమియం కీప్యాడ్ డ్యూయల్ సిమ్ మొబైల్. ఇది చాలా బాగా లుక్ ఉంది నాకైతే, నేను ఆన్లైన్లో చూసినప్పుడు. అండ్ డైరెక్ట్గా మనం ఇప్పుడు చూద్దాం ఏ విధమైనటువంటి లుక్ ఉంది ఏంటనేది. ఇది ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మెయిన్గా చూస్తే ఈ విధంగా అయితే మనకి మొబైల్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ దీంట్లో మెయిన్గా 1 ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగింది. పైన బాక్స్ మీద దీన్ని మెన్షన్ చేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, నోకియా 150 ఇది ప్రీమియం డిజైన్తో రావడం జరిగింది. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా కీప్యాడ్ అనేటువంటిది చాలా ప్రీమియం డిజైన్తో అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నోకియా 150 బ్యాక్ సైడ్ దీనికి ఈ బాక్స్ మీద ఫీచర్స్ కూడా, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫీచర్స్ కూడా మనం 1 బై 1 చూద్దాం తర్వాత అన్బాక్సింగ్ చేసిన తర్వాత. అయితే ఇక లేట్ చేయకుండా ఫస్ట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, సో ఇది బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి మొబైల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా చూస్తున్నారు కదా మొబైల్. ఇదైతే మనకి ఒక కవర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద మొబైల్. చాలా లైట్ వెయిట్ ఉందండి. సో ఇంతకుముందు కీప్యాడ్ మొబైల్స్ అంటే మనకి చాలా వెయిట్ వచ్చేవి. నోకియా కూడా ఇంతకుముందు లైక్ ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ అంటే చాలా వెయిట్ అనిపించేవి. సో బట్ ఇదైతే లైట్ వెయిట్తో రావడం జరిగింది. చాలా లైట్ వెయిట్ ఉంది ప్రజెంట్ అయితే ఇది. దీంతో పాటుగా మనకి ఒకసారి చూస్తే బాక్స్లో సో విధంగా బాక్స్ ఇచ్చారు. బాక్స్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఛార్జర్ ఇవ్వడం జరిగింది. నోకియా ఛార్జర్ ఇచ్చారు. ఇది 5 volts ఛార్జర్ ఇచ్చారు దీనికి. అండ్ పిన్ కూడా వచ్చేసరికి మనకి
ఈ రకమైనటువంటి పిన్ ఇవ్వడం జరిగిందండి. అంటే సి టైప్ కాకుండా ఇంకొక టైప్ ఉంటుంది కదా, ఈ పిన్ అయితే ఇవ్వడం జరిగింది. చార్జర్ ఇచ్చారు. తర్వాత దీంట్లో బ్యాటరీ ఇవ్వడం జరిగింది. సో ఈ మొబైల్లో వీళ్ళు డైరెక్ట్గా బ్యాటరీ పెట్టకుండా బ్యాటరీ సపరేట్గా ఇచ్చారు. బ్యాటరీ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ కూడా మనం పెట్టి చూద్దాం ఒకసారి. ఈ బ్యాటరీ కూడా మనకి ఒక కవర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత బాక్స్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఒక క్విక్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ గైడ్ అని చెప్పేసి క్విక్ గైడ్ ఇచ్చారు. నోకియా 150కి సంబంధించినటువంటి గైడ్. అంటే బ్యాటరీ ఏ విధంగా ఛార్జ్ చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే దీంట్లో మెన్షన్ చేస్తూ ఈ విధంగా ఒక గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకు మించి మనకి బాక్స్లో అయితే ఏమీ ఎక్స్ట్రా థింగ్స్ ఇవ్వలేదు. సో ఒకసారి మనం ఈ మొబైల్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. చాలా ప్రీమియం లుక్తో ఉంది ఇది. మనకి చూశారు కదా, చాలా ప్రీమియం లుక్తో అయితే ఇది రావడం జరిగింది. అండ్ కీప్యాడ్ చూస్తే కీప్యాడ్ అయితే నాకు చాలా గుడ్ లుక్ అనిపిస్తుంది. మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్తో గుడ్ లుక్తో ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కానీ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి బ్యాటరీ పెట్టి చూద్దాం. దీంట్లో అయితే మనకి డ్యూయల్ సిమ్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నట్లుగా డ్యూయల్ సిమ్, 2 సిమ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మెమరీ కార్డ్ యూస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మెమరీ కార్డ్ స్లాట్ అనేది సపరేట్గా దీంట్లో ఇచ్చారు. సో కాబట్టి మెమరీ కార్డు తర్వాత 2 సిమ్ కార్డ్స్ మనం యూస్ చేసుకునే విధంగా మొబైల్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నా. ఓకే, సో బ్యాటరీ కనెక్ట్ చేసా. దెన్ సో నా ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ చేయాలంటే మనకి రెడ్ బటన్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. చూసారు కదా, నోకియా ఆ మ్యూజిక్ అంటేనే అసలు ఒక 10 ఇయర్స్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆన్ అయింది. ఫస్ట్ టైం సెటప్, లాంగ్వేజ్ సెటప్ అన్నీ కూడా అడుగుతుంది. లాంగ్వేజ్ అడుగుతుంది ఇక్కడ. ఓకే, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసా. డన్. తర్వాత క్లాక్ సెట్ చేసుకోమంటుంది, టైం సెట్ చేసుకోవాలి. సో నేనైతే సిమ్ వేయలేదు ఇంకా. సో ఈ విధంగా అయితే మనకి లుక్ ఉంది మొబైల్. సో చాలా బాగా లుక్ ఉంది. అండ్ మెనూ కూడా మీరు చూసారా, ఈ విధంగా మెనూ ఉంది. అండ్ కెమెరా విషయానికి వస్తే ఒక్కసారి కెమెరా చెక్ చేద్దాం. కెమెరా ఆన్ చేయగానే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయమంటుంది. ఎందుకంటే దీనికి స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ అనేటువంటిది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకుంటేనే మనకి స్టోరేజ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఫొటోస్ తీసినా కూడా, ఏం తీసినా కూడా. సో ఇప్పుడైతే మీరు కెమెరా చూస్తూ ఉన్నారు. సో నేనైతే మీకు కనిపిస్తూ ఉంటా స్క్రీన్లో. ఇదైతే కెమెరా నేను ఇప్పుడు ఆన్ చేసి నా ముందు పెట్టుకోన్నా. చూస్తున్నారు కదా కెమెరా. అండ్ ఒకసారి ఏ విధంగా వస్తుంది అంటే క్లారిటీ వస్తుంది. ఓకే, క్లారిటీ కూడా బాగుంది. కెమెరా కూడా చిన్న చిన్న ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇదైతే దీని యొక్క అన్బాక్సింగ్. సో దీని యొక్క కంప్లీట్ టెక్నికల్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అండ్ దీని యొక్క పిక్చర్ రిజల్యూషన్కి వచ్చేసరికి 720 పిక్సెల్ రిజల్యూషన్తో అయితే ఇది రావడం జరిగింది. అండ్ వెయిట్ విషయానికి వస్తే 106 గ్రామ్స్ వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంది. అండ్ దీనికి మనకైతే ఛార్జింగ్ పిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాప్లో ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. అలాగే టాప్లోనే దీనికి మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకునే దానికి 3.5 mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే స్పీకర్స్ ఇక్కడ ఇచ్చారు. మెయిన్గా మనకి ఆ స్పీకర్స్ కిందే మనకి రౌండ్ షేప్లో కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కెమెరా కిందే మనకి ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని టార్చ్ లైట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కెమెరా కిందే మనకి ఈ విధంగా టార్చ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫ్లాష్ లైట్ అండ్ టార్చ్ లైట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకైతే దీనికి సంబంధించినటువంటి మైక్ దీనికి బాటంలో ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి మైక్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాష్ లైట్ అయితే నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నా చూడండి. ఫ్లాష్ లైట్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఫ్లాష్ లైట్. ఈ విధంగా ఫ్లాష్ లైట్ మీరు ఆన్ చేసుకొని ఫ్లాష్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ మీదే మనకి నోకియా 150 సంబంధించినటువంటి కంప్లీట్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 2.4 ఇంచ్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. 6.09 సెంటీమీటర్స్ అండ్ టాక్టైల్ కీమ్యాట్ విత్ బ్యాక్ లైట్ అయితే ఈ కీప్యాడ్ ఇచ్చారు. అండ్ రేర్ కెమెరా ఇచ్చారు విత్ ఎల్ఈడి ఫ్లాష్తో దీంట్లో రావడం జరిగింది. అండ్ మోడర్న్ డిజైన్తో అయితే ఈ మొబైల్ రిలీజ్ చేశారండి. మెటాలిక్ డీటెయిల్స్ అండ్ రోబస్ట్ బిల్డ్ క్వాలిటీతో అయితే మొబైల్ రిలీజ్ చేయడం జరిగింది. FM రేడియో, వైర్లెస్ అండ్ వైర్డ్ 2 ఫెసిలిటీస్ అయితే దీంట్లో కల్పించారు. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టి మీరు FM రేడియో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టకుండా కూడా FM రేడియో యూజ్ చేసుకోవచ్చు. వర్క్స్ విత్ ఆర్ వితౌట్ హెడ్సెట్ FM రేడియో ఫెసిలిటీ అయితే దీంట్లో కల్పించడం జరిగింది. అండ్ లాంగర్ టాక్, సో ఎక్కువ అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడినా కూడా ఛార్జింగ్ ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో రిమూవబుల్ 1450 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మైక్రో USB ఛార్జింగ్ ఫెసిలిటీ దీంట్లో ఇచ్చారు.
అండ్ ఎక్కువ గంటలు ఛార్జింగ్ అయితే ఇది వస్తుంది మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నా కూడా. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మీరు మాట్లాడకుండా దీన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టి జస్ట్ మొబైల్ యూస్ చేయకుండా అలా పెట్టేస్తే 1 month వరకు దీంట్లో ఛార్జింగ్ ఉంటుంది. అండ్ పవర్ఫుల్ లౌడ్ స్పీకర్ దీంట్లో ఇచ్చారు. 3.5 mm ఆడియో జాక్ అయితే లౌడ్ స్పీకర్ రావడం జరిగింది. MP3 ప్లేయర్ ఉంది దీంట్లో విత్ మైక్రో SD కార్డ్ స్లాట్తో. అండ్ అప్ టు 64 GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మీరు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే టార్చ్ లైట్ ఇచ్చారు అండ్ స్నేక్ గేమ్ ఇచ్చారు. దీంట్లో మీరు స్నేక్ గేమ్ ఆడుకోవాలన్నా కూడా దీంట్లో ఆడుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే వాయిస్ రికార్డర్ ఫెసిలిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ మొబైల్ యొక్క రేట్ విషయానికి వస్తే నాకైతే 2289 రూపాయలు కాస్ట్ పడింది. అండ్ ఇది వేరీ అవుతూ ఉంది కాస్ట్. యాక్చువల్గా MRP అయితే 3199 రూపాయలు ఇచ్చున్నారు. ప్రజెంట్ అయితే 2024 మోడల్ మీరు చూస్తుంది నా దగ్గర. దీని యొక్క కాస్ట్ నాకు 2289 రూపాయలు పడింది. ప్రజెంట్ అయితే 2549 రూపాయలు ఉంది. దీంట్లో బ్లాక్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ కూడా సేమ్ కాస్ట్ అయితే ఉన్నాయి. తర్వాత 2020 మోడల్ కనుక మీరు చూస్తే 2249 రూపాయలకి ప్రజెంట్ వస్తుంది. అంటే 2024 మోడల్తో కంపేర్ చేస్తే 2020 మోడల్ వచ్చేసి ఒక 300 డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ మెయిన్గా చూపించడం జరిగింది. అండ్ 2020 మోడల్ ఏంటంటే మెయిన్గా దాంట్లో కొన్ని ప్రీమియం లుక్ ఏదైతే ఉందో మెయిన్గా కీప్యాడ్ ప్రీమియం లుక్, ఆ ప్రీమియం లుక్ అయితే 2020 మోడల్లో లేదు. 2024 మోడల్కి వచ్చేసరికి ఆ ప్రీమియం లుక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంతే, అంతకు మించి పెద్ద చేంజెస్ స్పెసిఫికేషన్స్లో కానీ వాటి చేంజెస్లో అయితే ఏమీ పెద్దగా లేవు. ఇది నోకియా 150 డ్యూయల్ సిమ్ ప్రీమియం లుక్ కీప్యాడ్ మొబైల్ కంప్లీట్ రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and click on bell icon for more videos. Thank you.